ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ చైర్మను. అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి రిటైర్ అయ్యారు. గ్రామ భారతితోని గత 6 సంవత్సరాల నుంచి కలిసి పనిచేస్తున్నాము. వారు పాలిటెక్నిక్ కాలేజ్ కూడా మరిగూడెంలో ప్రారంభమైనప్పుడు వారు దానికి కంప్లీట్గా వారి సహకారంతోనే ఆ కాలేజీ ప్రారంభించడం జరిగింది. అగ్రికల్చర్ యూనివర్సిటీలో డీన్గా రిటైర్ అయ్యి వారు ఈ మధ్యలో ఈ షుగర్ కేన్ సంబంధించినటువంటి ఏదైతే వచ్చేటువంటి మెటీరియల్ ఉంటుందో దాని ద్వారా విగ్రహాలను తయారు చేసేటువంటి ఒక ట్రైనింగ్కు వెళ్ళి వారు దాన్ని ఇక్కడ మన ముందు గత 6 నెలల నుంచి సేల్స్ పెట్టారు. దానికి సంబంధించినటువంటి విషయాలు వారు 6 మంత్స్ ట్రైనింగ్ తీసుకొని దాన్ని ఇక్కడ ప్రమోట్ చేశారు. వారు చెప్పేది ఏంటంటే వారు ఏదైతే ట్రైనింగ్ నేర్చుకున్నారో ఆ ట్రైనింగ్ని కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యక్తులకి నేను వాళ్ళకు నేర్పిస్తాను అని అన్నారు. వారు ఇప్పుడు మన ముందుకొచ్చి అవి ఏ విధంగా తయారవుతాయి, ఎన్ని రోజులు వారు ట్రైనింగ్ తీసుకున్నారు, మీరు తీసుకుంటే దానివల్ల వచ్చే లాభం ఏందో వారు వివరించవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నేను 3D ప్రింటింగ్ వస్తువుల్ని ఇక్కడ ప్రదర్శనకు పెట్టాను. దాంట్లో లాస్ట్ టైం వీడియో కూడా తీశారు. దాంట్లో చాలామంది దీన్ని ఏ విధంగా నేర్చుకుంటే బాగుంటుంది, మీరేమైనా ట్రైనింగ్ ఇస్తారని చెప్పేసి నాకు కాల్ కూడా ఫోన్లు వచ్చాయి, ఒక 5-6 ఫోన్లు వచ్చాయి. వాళ్ళందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే మీరందరూ కూడా నాకు మీ ఫోన్ నెంబరు మీరు వాట్సాప్లో మీరు నన్ను కాంటాక్ట్ చేయగలిగితే ఒక గ్రూప్ ఫామ్ అయితే వారందరికీ కలిపి ఒక 3D ప్రింటింగ్ క్లాస్ తీసుకోవడానికి నాకు అభ్యంతరం లేదు. అది ఈ తొందరలోనే ఈ వారం 10 రోజుల్లోనే అందరూ రిజిస్ట్రేషన్ చేసుకుంటానని అనుకుంటున్నాను. నేను ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, ఎవరికైతే ఈ విగ్రహాలు చేయాలని ఇంట్రెస్ట్ ఉందో వారు మా ఫోన్ నెంబరు తీసుకొని మమ్మల్ని కాంటాక్ట్ అవుతే ఒకరోజు డిసైడ్ చేస్తాము. ఆ రోజు ఆన్లైన్ అయినా లేకపోతే ఆఫ్లైన్ అయినా ఏది వీలవుతే ఆ విధంగా క్లాస్ ఒక 1 డే క్లాస్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో ఎవరికైనా ఇష్టం ఉంటే ఈ 3D ప్రింటింగ్ను నేర్చుకోవాలి, ఈ 3D ప్రింటింగ్ను నేర్చుకోవాలి, దీనివల్ల లాభం పొందాలి అనుకుంటే వారు నా నెంబరు 9949019267 ఈ ఫోన్ నెంబర్కు కాల్ చేసి మీరు రిజిస్టర్ చేసుకున్నట్టయితే మీకు ఒక కాల్ వస్తుంది. ఆ కాల్ తర్వాత మీకు ఒక రోజు డిసైడ్ చేస్తాము. ఆ డిసైడ్ అయిన తర్వాత ఆ రోజు క్లాస్ తీసుకొని చెప్తాము. ధన్యవాదములు పివి రావు గారు. ఎందుకంటే ఈ విధంగా మీరు నేర్చుకున్నటువంటి విద్యని 10 మందికి పంచాలనేటువంటి ఒక సదుద్దేశంతో మీ ద్వారా అది ఆ ప్రకటన చేయడం జరిగింది. మీరు నిజంగా ఇది చాలా సంతోషమైనటువంటి విషయము. ఆ నెంబరు మళ్ళొక్కసారి నేను తెలియజేస్తాను. 9490192672. డాక్టర్ పివి రావు గారు వీరు ఏకలవ్య గ్రామీణ దానికి చైర్మన్ వారు. అదే కాకుండా అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి డీన్ పోస్ట్ నుంచి రిటైర్ అయ్యి ఇంత సామాన్యమైనటువంటి అంటే ఆయనకున్న ఫ్యాషన్ ప్రకారము ఇటువంటి బొమ్మలు తయారు చేస్తున్నారు. అది మనం గుర్తించాలి. అంటే ఇప్పుడు డిగ్రీ చేసిన వాళ్ళు, ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు మనం ఏం పని చేయాలనేటువంటి ఏదో గవర్నమెంట్ ఉద్యోగం రావాలి లేకుంటే ఇంకేదో సాఫ్ట్వేర్ పోవాలి అనకుండా వారు డీన్ అనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగం విరమణ అయిన తర్వాత అది ప్రత్యేకంగా నేర్చుకొని ఈరోజు వాటిని ఇక్కడ మన దగ్గర ముంగట మన స్టాల్లో వారు ఉంచారు. దాన్ని సంబంధించినటువంటి ఏవైనా మీరు నేర్చుకొని మీరు కూడా జీవితంలో ఒక వ్యాపారంలాగా చేయాలనేటువంటి ఉద్దేశంతో వారు ఆ విధంగా మీకు ఆ నెంబర్ కూడా చెప్పారు.
వారు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఆ నెంబర్కి మీరు ఒకసారి కాల్ చేస్తే వారు వాట్సాప్ గ్రూప్ తయారు చేసి దాంట్లో ఎప్పుడు మనము ప్రోగ్రామ్ చేద్దాము, మీకు ఎప్పుడు ట్రైనింగ్ ఇస్తా అనేటువంటి విషయాన్ని కూడా మీకు క్లియర్గా దాంట్లో తెలియజేస్తారు. కాబట్టి మీరు వారికి నెంబరు, వారి వాట్సాప్ నెంబర్ కానీ వారి నెంబర్కి కానీ మీ నెంబర్ పంపిస్తే అవన్నీ వారు వాట్సాప్ గ్రూప్గా తయారు చేసి మనకి ట్రైనింగ్ ఇస్తారని ఆశిస్తున్నాను. ముఖేష్ గారు అని చేతులు పట్టుకొని వచ్చారు, దాన్ని ఏ విధంగా తయారు చేస్తారా అనేటువంటి విషయాన్ని మనకు వివరించడానికి ముందు. హలో ఎవ్రీవన్, మేము పంజాబ్లో చదువుకున్న అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్. సో ఇక్కడ అంటే ఈ సిఎస్ఆర్ మెమోరియల్ ఫౌండేషన్ దానిలో మేము రీసెంట్గా విన్నాం 1 వీక్ బ్యాక్. సో దానిలో ఈ స్టాల్స్ పెడతారు వీళ్ళు అంటే మేము ఇక్కడ వచ్చాం, ఫస్ట్ టైం ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ కస్టమర్స్కి ఏంటంటే మేము యూనిఫ్లోరల్ హనీ అమ్ముతామని తెలియదు. అది తెలియకుండా అంటే యూనిఫ్లోరల్ హనీ అంటే ఏంటో స్పెసిఫిక్గా వాళ్ళకి తెలియకపోవచ్చు. సో ఇక్కడ నేను ఈ స్టేజ్ ఎందుకు ఎక్కానంటే యూనిఫ్లోరల్ హనీ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇప్పుడు నా చేతిలో లిచీ హనీ ఉంది. సో లిచీ హనీ ఎలా ప్రొక్యూర్ అవుతుందని అడుగుతుంటే వాళ్ళు నేను చెప్పేది ఏంటంటే మన సైడ్ ఇప్పుడు ప్యాడీ ఫీల్డ్స్, వీట్ ఫీల్డ్స్ ఎలా పెంచుతారో బీహార్ అంటే మేము బీహార్ నుంచి ప్రొక్యూర్ చేస్తాం ఇది. సో బీహార్లో లిచీ ఆర్చర్డ్స్ ఉంటాయి కదా, దానిలో మేము బీ బాక్సెస్ పెడతాం. సో బీ బాక్సెస్ పెట్టడం వల్ల ఆ హనీ బీస్ ఆ లిచీ ఫ్లవర్స్ నుంచే నెక్టర్ ప్రొక్యూర్ చేస్తుంది. సో అలా చేయడం వల్ల ఈ లిచీ హనీలో లిచీ ఫ్లేవర్ వస్తుంది. అంటే మోస్ట్ ఆఫ్ ది అంటే మా కంపేటర్స్ ఏం చేస్తారంటే ఈ ఇన్ఫ్యూజ్ చేస్తారు ఫ్లేవర్స్, అంటే యాడ్ చేస్తారు. మేము అలా ఏం యాడ్ చేయం. ఆర్స్ ఇస్ కంప్లీట్లీ ఆర్గానిక్. థ్యాంక్ యూ. ఈరోజు ఈ సంతలో వచ్చి వాళ్ళకి సంబంధించిన ప్రోడక్ట్ విషయంలో తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు కూడా సొంత వ్యాపారాన్ని వాళ్ళు చేయడానికి ముందుకు వస్తున్నారు. వారికి నిజంగా గ్రామ వారి తరఫున ధన్యవాదాలు. ఎందుకంటే యూత్ ఏదో ఉద్యోగం చేసుకొని ఒక దగ్గర పనిచేయడం కాకుండా తను 10 మందికి పని ఇవ్వాలనే ఒక సదుద్దేశంతో ప్రతి వ్యక్తి తనే ఉద్యోగం చేయాలనకుండా తను ఒక వ్యాపారం చేస్తూ 10 మందికి సహాయపడాలి, 10 మందికి నేను ఉద్యోగం ఇవ్వాలనే కాన్సెప్ట్ వల్ల ఈ నిరుద్యోగ సమస్య కొంచెం దూరమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడికి ఎవరైతే భద్రకా కాలేజీ నుంచి వచ్చిండ్రో ఆ పిల్లలు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఫ్యూచర్లో ఒకరి మీద ఆధారపడకుండా ఏదో వ్యాపారం ఇది మనం చేసేది కాదు, ఉద్యోగం చేయాలనేటువంటి ఆలోచన కాకుండా వ్యాపారంలో 10 మందికి మనం సహాయపడతాం అనేటువంటి ఆలోచనని ముందుంచుకొని మీరు వ్యాపారాన్ని కూడా ఒక ఉద్యోగంలాగా ఫీల్ అయ్యి ముందుకు వెళ్తారని కోరుతున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.